then have some manners. టాక్సిక్ ప్రజెంట్ ఇండియన్ ఆడియన్స్ అందరూ కూడా మోస్ట్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో టాక్సిక్ కూడా ఒకటి. ఫైనలీ ఈ సినిమాకి సంబంధించిన మేకర్స్ టాక్సిక్ సినిమాకి సంబంధించి అఫీషియల్ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 26/8/26 అంటే 2026 ఆగస్టు 26వ తారీఖున ఈ సినిమా థియేటర్లోకి అయితే రాబోతుంది. అయితే చాలా సాలిడ్ డేట్ని అయితే వీళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. అద్భుతమైన డేట్ అని చెప్పుకోవచ్చు. మరి ఏంటి ఈ డేట్లో ఉన్న ప్రత్యేకత అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే ఇంతకుముందు టాక్సిక్ సినిమా 2 సార్లు రిలీజ్ కావాల్సింది పోస్ట్పోన్ అయింది. ఫైనల్గా 3వ సారి వస్తుంది. మరి 2 సార్లు పోస్ట్పోన్ కావడానికి రీజన్స్ ఏంటి, ఇప్పుడు ఆ రీజన్ ముందుకు రావట్లేదా అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏదైతే టాక్సిక్ ఉందో, టాక్సిక్ ముందు యష్ KGF 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వడం జరిగింది. KGF 2తో ఏకంగా 1000 కోట్లకు పైగా అందుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి మనకు ఒక హీరో నెంబర్ 1 ప్లేస్లో కనిపిస్తాడు, కన్నడ ఇండస్ట్రీని ముందుకు తీసుకురావడానికి ఒక హీరో కనిపిస్తున్నాడంటే ఖచ్చితంగా యషే. ఎందుకంటే మనం మిగతా కన్నడ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే యష్ దరిదాపుల్లో కూడా ఎవరు లేనట్టు అనిపిస్తుంది. సో ఏంటంటే యష్ ఒకటే మన ఇండియన్ ఇండస్ట్రీతో పాటు కన్నడ ఇండస్ట్రీని కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే 4 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాని ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఈ సినిమాకి కర్త కర్మ క్రియాలాగా కూడా మన యష్ పనిచేయడం జరిగింది. ఎందుకంటే బేసిక్గా ఈ సినిమా డైరెక్టర్ గీతు మోహన్ దాస్ అయినప్పటికీ కూడా ఈ సినిమా కథలో ఇంకా కొన్ని డైలాగ్స్లో ఖచ్చితంగా యష్ తన పాత్రను చూపించడం జరిగింది. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా 2 సార్లు పోస్ట్పోన్ కావడానికి కూడా మెయిన్ రీజన్ ఎవరు అంటే యషే. ఎందుకంటే ఈ సినిమాని రూపొందించింది కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ ఆడియన్స్ కోసం అని చెప్పి సినిమాని షూట్ చేసేటప్పుడే సినిమాకి సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ కూడా షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాని ప్లాన్ చేస్తుంది గ్లోబల్ రిలీజ్ కోసం ఈ సినిమాని ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే వారణాసి సినిమాకు ముందే ఒక్కసారి మన ఇండియన్ సినిమా గ్లోబల్ని ఏ విధంగా ఊపేస్తుంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టాక్సిక్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కానీ టీజర్లు కానీ చూసే ఉంటారు. హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ ఉన్నాయి. సో అందుకే ఈ సినిమాని 400 నుంచి దాదాపుగా 800 కోట్ల మధ్యలో బడ్జెట్ అంటున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే ఇప్పటివరకు అయితే 500 నుంచి అని అంటున్నారు. బట్ ఎంత బడ్జెట్ అనేది తెలియదు. బట్ ఆ విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉండడం జరిగింది. అండ్ టాక్సిక్ సినిమా ఇంతకుముందు 2 సార్లు పోస్ట్పోన్ అయింది. ఎందుకు పోస్ట్పోన్ అయిందంటే బేసిక్గా March 19th సినిమా రావాలి. అదే రోజు అప్పటికే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న దురంధర్ పార్ట్ కూడా అదే రోజు రావడం జరుగుతుంది. సో టాక్సిక్ కూడా అదే రోజు వస్తే సో క్లాష్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక రీజన్ ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఒకవేళ క్లాష్ అయితే ఏదైతే ఈ సినిమాకి ఇంతగానో బడ్జెట్ పెట్టడం జరుగుతుందో ఆ బడ్జెట్ తగ్గ కలెక్షన్స్ రాకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 100 రూపాయలు వచ్చే దగ్గర 2 సినిమాలు క్లాష్కి వస్తే, ఎందుకంటే అది కూడా సూపర్ హిట్ సినిమా, అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది పార్ట్ 1 దురంధర్. సో దురంధర్ పార్ట్కి ఆ రేంజ్ హైప్ ఉంది. ఈ 2 సినిమాలే ఒకటేసారి వస్తే 2 సినిమాలు కూడా 100 రూపాయలు రావాల్సిన చోట కేవలం 70 రూపాయలు 60 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. అదొక రీజన్ అనుకోవచ్చు. సో ఫేవర్గా ఉన్న వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు టాక్సిక్కి యష్కు ఫేవర్గా ఉన్న వాళ్ళు ఏంటంటే యష్ తప్పుకొని మంచి పని చేశాడు అని చెప్పి అలా మాట్లాడడం జరుగుతుంది. సో కొంతమంది అన్ఫేవర్గా ఉన్న వాళ్ళు, అంటే యష్ అంటే టాక్సిక్ అంటే సౌత్ సినిమాలు అంటే నచ్చిన వాళ్ళు ఏమంటారు, సో ఏంటంటే బాలీవుడ్ సినిమాకు భయపడ్డాడు, దురంధర్కి భయపడ్డాడు అని చెప్పి ఈరోజు బాలీవుడ్ వాళ్ళే అంటారు. కానీ అదే దురంధర్ సినిమా వస్తే బాలీవుడ్ నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎలాంటి హీరోలు కానీ ఎలాంటి క్రిటిక్స్ కానీ దురంధర్ సినిమాకి సపోర్ట్ చేయలేదు. ఒక కనీసం కంగ్రాట్స్ చెప్తూ ఒక పోస్ట్ కూడా పెట్టలేదంటే బాలీవుడ్ మాఫియా ఆ రేంజ్లో ఉంటుంది. దాని గురించి మనం ఫ్యూచర్లో ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇక టాక్సిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే 19th రావాలి సినిమా పోస్ట్పోన్ అయింది, మళ్ళీ జూన్లో రావాలి సినిమా పోస్ట్పోన్ అయింది. ఇది ఎందుకు పోస్ట్పోన్ అయిందంటే సినిమాలో ఏం ప్రాబ్లం లేదు. బేసిక్గా ఏంటంటే ఈ సినిమాని ఇంటర్నేషనల్ వైజ్గా రిలీజ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి సినిమాని వార్నర్ బ్రోస్ కానీ, హాలీవుడ్లో వార్నర్ బ్రోస్ కానీ లేకపోతే 21st స్టూడియోస్ వాళ్ళు కానీ తీసుకుంటే స్క్రీన్ కౌంటింగ్ పెరుగుతుంది అని చెప్పి యష్ అంచనా. అందుకే ఈ సినిమాని పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాకపోతే మన ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి ఓవర్సీస్ మార్కెట్లో పార్స్ సంస్థ తీసుకోవడం జరిగింది. దాదాపు 105 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్గా ఇంకా ఎక్కువ స్క్రీన్స్ దొరకాలంటే హాలీవుడ్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ వార్నర్ బ్రోస్ కానీ 21st స్టూడియోస్ వాళ్ళు కానీ తీసుకుంటే ఇంకా ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతాయని చెప్పి యష్ అంచనా వేయడం జరిగింది. బట్ ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే రాలేదు. మరి హాలీవుడ్లో అయితే రిలీజ్ అవుతుంది, అంటే ఇంగ్లీష్ వర్షన్లో అయితే రిలీజ్ అవుతుంది. బట్ ఇంగ్లీష్ వర్షన్లో ఎవరు రిలీజ్ చేస్తారు, మరి ఎవరైనా సీక్రెట్గా ఆల్రెడీ డీల్ జరిగిందా, యష్ ఇంకా మనకు అనౌన్స్మెంట్ చేయలేదు, సడన్గా సర్ప్రైజ్ లాగా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందా, డీల్ జరిగిందా లేదా? ఒకవేళ డీల్ జరగకపోతే ఖచ్చితంగా మన ఇండియాకి సంబంధించిన ఏదో ఒక సంస్థనే, బేసిక్గా ప్రత్యంగార అక్కడ చాలా ఫేమస్. సో ఏంటంటే అది ఇంగ్లీష్ వర్షన్ని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేస్తే స్క్రీన్ కౌంట్ ఎక్కువ దొరుకుతుంది, మనం రిలీజ్ చేస్తే స్క్రీన్ కౌంట్ అయితే అనేది కొంచెం తక్కువగా దొరుకుతుంది. సో ఇది ఫస్ట్ మూమెంట్ అనమాట. ఏంటంటే
ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఇంగ్లీష్ వర్షన్ని గ్లోబల్ వైజ్గా రిలీజ్ చేయడానికి 2 సార్లు పోస్ట్పోన్ కావడం జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే ఫైనల్గా డేట్ని అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఒక కొలిక్కి వచ్చినట్టయితే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సినిమా డేట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఈ సినిమా అంత పర్టికులర్ డేటు, అంత సాలిడ్ డేట్ ఎందుకు అంటే, బేసిక్గా నేను కూడా అనుకున్నాను 26 ఆగస్టు అనుకున్నప్పుడు, ఎలాగో 26కి వచ్చేస్తున్నారు కదా, మరి ఆగస్ట్ 15కి ఆ టైంకి వస్తే మనకు ఆ ఇండిపెండెన్స్ డే, మనకు ఆ హాలిడే కూడా దొరుకుతుంది కదా అని చెప్పి అనుకోవడం జరిగింది. తర్వాత డేట్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటి డేట్లోనే ఫ్యూచర్లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది, వారణాసి సినిమా బేసిక్గా బుధవారం రోజు రిలీజ్ అవుతుంది. అండ్ వారణాసి సినిమా రిలీజ్ అయ్యే వెనక ముందు కొన్ని హాలిడేస్ ఉన్నాయి. సేమ్ ఇప్పుడు టాక్సిక్ సినిమా కూడా అదే కలిసి వస్తుంది, ఎందుకంటే సినిమా 26వ తారీఖు బుధవారం వస్తుంది. సో బుధవారం 26వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే నీకు 25వ తారీఖున ప్రీమియర్స్ పడతాయి. సో 25వ తారీఖున ప్రీమియర్స్ పడతాయి అంటే మంగళవారం రోజు ప్రీమియర్స్ పడతాయి. ఇక 26వ తారీఖున బుధవారం, ఆ రోజు ఏదో పండుగ ఉంది, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళది ఏదో పండుగ ఉంది, ఆ రోజు హాలిడే కలిసి వస్తుంది. సో ఏంటంటే 26వ తారీఖు బుధవారం హాలిడే కలిసి వస్తుంది. తర్వాత 27 గురువారం నార్మల్ డే అనుకోండి, బట్ ఏంటంటే ఆల్రెడీ టాక్సిక్ మొదటి రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి రెండో రోజు కూడా ఆ మినిమం పొటెన్షియల్ అయితే మెయింటైన్ చేస్తుంది. తర్వాత శుక్రవారం, నెక్స్ట్ డే వచ్చి శుక్రవారం వస్తుంది 28వ తారీఖు శుక్రవారం వచ్చిన రోజు, ఆ రోజు రక్షాబంధన్ ఉంది, సో మళ్ళీ హాలిడే కలిసి వస్తుంది. తర్వాత నెక్స్ట్ శనివారం ఉంది 29వ తారీఖు, శనివారం ఉంది ఫస్ట్ వీకెండ్. తర్వాత 30వ తారీఖు ఏముందంటే హాలిడే ఉంది, సండే. సో ఏంటంటే కంటిన్యూగా సినిమాకి 5 రోజుల వీకెండ్ వస్తుంది. నీకు మంగళవారం ప్రీమియర్స్ పడితే బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 5 రోజుల వీకెండ్ వస్తుంది. సినిమా కానీ బంపర్ టాక్ తెచ్చుకున్నట్టయితే, సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్టయితే ఆడియన్స్ నుంచి ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లోనే, మొదటి 5 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్టయితే, ఎందుకంటే నీకు ఆల్మోస్ట్ సినిమా 6 రోజులు నడిచినట్టే, ఎందుకంటే ప్రీమియర్స్ ఉన్నాయి. ప్రీమియర్స్తో పాటు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 5 రోజుల వీకెండ్ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే మళ్ళీ సెప్టెంబర్ 4వ తారీఖు మళ్ళీ ఏదో ఫెస్టివల్ ఉంది, సెప్టెంబర్ 4వ తారీఖు శుక్రవారం వస్తుంది, మళ్ళీ ఏదో ఫెస్టివల్ ఉంది, మళ్ళీ ఫెస్టివల్ అయిన వెంటనే మళ్ళీ వీకెండ్, మళ్ళీ సండే. సో అద్భుతమైన డేట్ని వీళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. ఈ డేట్ ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా సాలిడ్గా సినిమా కానీ దిగగలిగితే, స్క్రీన్లలో వచ్చినప్పుడు యష్ బొమ్మ కానీ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లను దాటి చాలా దూరం వెళ్తుంది. ఎంత దూరం వెళ్తుందని మనం చెప్పలేము, బట్ ఏంటంటే 1000 కోట్లను దాటి చాలా దూరం వెళ్తుంది. చాలా దూరం వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం, ఎందుకంటే ఫస్ట్ టైం మన ఇండియాకి సంబంధించిన సినిమా ఇంగ్లీష్ వర్షన్లో కూడా రిలీజ్ అవుతుంది. ఫ్యూచర్లో రాబోయే సినిమాలకు ఇది మొదటి మెట్టు అనుకోవచ్చు, ఎందుకంటే ఫ్యూచర్లో సేమ్ ఇదే వర్షన్లో మనకు వారణాసి సినిమా వస్తుంది, రాకా వస్తుంది. ఇంకా స్పిరిట్ గురించి, డ్రాగన్ గురించి అంత డీటెయిల్స్ అయితే లేదు, అంటే ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ అవుతాయా లేదా అని చెప్పి. బట్ ఏంటంటే రాకా ఇంకా వారణాసి రెండు కూడా ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఇదే ఇయర్ రాబోతున్న మనకు మళ్ళీ యష్ రామాయణ సినిమా కూడా మనకి ఇంగ్లీష్ వర్షన్లో అక్కడ రిలీజ్ కాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి మొదటి అడిగేస్తుందంటే ఖచ్చితంగా మన యష్ అని చెప్పుకోవాలి. సో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోగలిగితే, గ్లోబల్ ఆడియన్స్ని మెప్పించగలిగితే, ఫ్యూచర్లో ఇండియాకి సంబంధించి చాలా సినిమాలు కూడా హాలీవుడ్ రేంజ్లో వెళ్ళడం జరుగుతుంది. చెప్పలేం, రేపు పొద్దున హాలీవుడ్ సినిమాల్ని కూడా మన సినిమాలు తలదనే రేంజ్లో రూపొందిస్తారేమో, హాలీవుడ్ని కూడా వెనక్కి నెట్టే స్థాయికి మన సినిమాలు వెళ్ళాలని చెప్పి. జోక్ అనుకుంటున్నావా? జోకర్ నవ్వొస్తుందా? కాదు, నిజం రాబయ్య. ఎందుకంటే ఇన్ని రోజులు అనుకున్నారా బాలీవుడ్ని తన్ని తెలుగు ఇండస్ట్రీ అంత ముందుకెళ్తుంది, ఈరోజు ఇండియన్ ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీ మెయింటైన్ చేస్తుంది, వెనక్కి నెట్టింది బాలీవుడ్ ఇండస్ట్రీ అని ఎవరైనా నమ్మగలిగారా? కానీ ఇప్పుడు నిజం చేసి చూపించారు కదా. రేపు పొద్దున చెప్పలేం, మన ఇండియన్ సినిమాలు రేపు పొద్దున హాలీవుడ్ సినిమాలకు కూడా ధీటుగా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అనేది హాలీవుడ్ ఆడియన్స్కి బాగా బోర్ కొట్టేసింది. సో ఏంటంటే మన కంటెంట్ కానీ అక్కడ వెళ్ళి ఆకట్టుకోగలిగితే ఖచ్చితంగా మన సినిమాల కోసం వాళ్ళు ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. సో పాన్ ఇండియా వైజ్గా ఇప్పుడే మన సినిమాలు దాదాపుగా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది. ఇక హాలీవుడ్ రేంజ్లో అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఒక్కొక్క సినిమా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తీసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఇండియన్ సినిమాలు వేరే రేంజ్కి వెళ్ళాలి, హాలీవుడ్ని తలదనే రేంజ్లో రూపొందించాలి. హాలీవుడ్తో సహా మన తెలుగు సినిమాలు, మన ఇండియన్ ఇండస్ట్రీ సినిమాలు కూడా పోటీ పడాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, యష్ టాక్సిక్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది అనేది యష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది కట్టర్ యష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ చూడకుండా చెప్పగలిగేది ఏంటంటే, కేజీఎఫ్కు ముందు యష్ నటించిన సినిమా ఏంటి అనేది యష్ ఫ్యాన్స్ మాత్రమే చెప్పగలుగుతారు. చాట్ జీపీటీ, గూగుల్ని అడగకుండా చెప్పండి. కేజీఎఫ్కు ముందు యష్ నటించిన సినిమా ఏంటి? సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే రోజు ఇలా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే నేను మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.